ట్రంప్ నోట్లో నుంచి ఏది వస్తే అదే ఫైనల్ అన్నట్లుగా పరిస్థితులు మారుతున్నాయి. చాగోస్ దీవులపై తాజాగా ట్రంప్ మాట్లాడిన మాటలే నిదర్శనం. యూకే పరిధిలో ఉన్న ఈ దీవులను అంతర్జాతీయ కోర్టు తీర్పుతో మారిషస్కు ఇచ్చేందుకు యూకే ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి మొదట్లో సై అన్న ట్రంప్ ఇప్పుడు నై అంటున్నారు. అదేమంటే రష్యా, చైనాల ముందు తల దించుకోవాల్సి వస్తుందంటున్నారు. అసలేంటి చాగోస్ దీవులు కదా, ఇవి అమెరికా చేజారితే నష్టమా? ఇక్కడ మీరు చూస్తున్న దీవి పేరు డిగో గార్సియా. ఇది హిందూ మహాసముద్రంలో ఉన్న చాగోస్ దీవుల్లో అతి పెద్ద దీవి. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్, యూకేకు జాయింట్ మిలిటరీ బేస్ ఉంది. ఇది అమెరికా సైన్యానికి చాలా స్ట్రాటజిక్ లొకేషన్. ఇరాక్ యుద్ధాలు, ఆఫ్ఘాన్, యెమెన్లో హౌతీలపై దాడులు వంటి ఆపరేషన్లకు ఉపయోగపడింది. మరి ఇప్పుడేంటి దీని పరిస్థితి? అంతా బాగానే ఉంది కదా అనుకోద్దు. ఇక్కడే ట్రంప్ ట్విస్టులు మొదలయ్యాయి. ఎక్కడెక్కడ వివాదాలు సృష్టించాలో ట్రంప్ కు బాగా తెలుసు. అందుకే ఇప్పుడు చాగోస్ దీవులపై పడ్డారు. చెప్పాలంటే ట్రంప్ కు గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకోవటానికి మరో కారణం దొరికినట్లయింది. అసలు చాగోస్ దీవులను మారిషస్ కు బ్రిటన్ అలా ఎలా అప్పగిస్తుందని ట్రంప్ మండిపడుతున్నారు. చెప్పాలంటే ఈ ఒప్పందాన్ని 8 నెలల క్రితం సమర్థించారు ట్రంప్. అంతలోనే నాలిక మడతేశారు. ఒక చిన్న దీవి కోసం ట్రంప్ అలా పట్టుబడటానికి చాలా కారణాలున్నాయి. అక్కడెక్కడో హిందూ మహాసముద్రం, అందులో చిన్న దీవి డిగో గార్సియా. కానీ అదే బాంబర్లకు, జెట్స్ కు స్ట్రాటజిక్ లొకేషన్ గా ఉంది. ఓ వైపు రష్యా, చైనాలకు దీటుగా వ్యవహారం నడిపేందుకు అమెరికా ఈ స్థావరంపై గట్టిగానే మాట్లాడుతోంది. అసలు హిస్టరీలో ఏం జరిగిందో ఓసారి చూద్దాం. హిందూ మహాసముద్రంలో 600కు పైగా చిన్న చిన్న దీవులతో కూడిన సముదాయమే చాగోస్. మాల్దీవులకు 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆఫ్రికా, ఇండోనేషియాలకు సమాన దూరం ఉంటుంది. దీన్ని 1814లో మారిషస్ తో పాటు బ్రిటన్ స్వాధీనం చేసుకుంది. ఇక్కడ సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవటానికి వీలుగా 1960, 1970లలో 2000 మంది చాగోసియన్లు, ఇలోయిస్లను బ్రిటన్ బలవంతంగా అక్కడి నుంచి బయటకు తరలించింది. వారంతా వ్యవసాయ కార్మికులే. ఇదో మానవ హక్కుల ఉల్లంఘనే. ప్రస్తుతం అక్కడ స్థానికులెవరూ లేరు. ఈ దీవుల్లో ప్రస్తుతం 4000 మంది నివాసం ఉంటున్నారు. ఇక ఎన్ని రోజులు చాగోస్ ను వాడుకుంటారు? వాళ్లను అలా బతకనివ్వండి అంటూ అంతర్జాతీయంగా చాలా ఒత్తిళ్లొచ్చాయి. దీంతో బ్రిటన్ చాగోస్ పై తన ఆధిపత్యాన్ని వదులుకునేందుకు 2024 అక్టోబర్లో ఒప్పుకుంది. 1968లో తమ నుంచి స్వాతంత్ర్యం పొందిన మారిషస్ కు దాన్ని అప్పగించాలని డిసైడ్ అయ్యింది. అయితే కొంతమంది చట్టసభ సభ్యులు డిగో గార్సియాలో జన్మించిన బ్రిటిషర్లు ఈ నిర్ణయాన్ని అపోజ్ చేశారు. అయినా 2025 మే నెలలో చాగోస్ ను అప్పగించేలా మారిషస్ తో యూకే ఒప్పందం చేసుకుంది. డిగో గార్సియాలో సైనిక స్థావరాన్ని కొనసాగించేందుకు ఏటా 1226.5 కోట్ల రూపాయల మేర చెల్లించేందుకు ఒప్పుకుంది. మొత్తంగా 99 ఏళ్లకు 41,644 కోట్ల రూపాయలు బ్రిటన్ చెల్లించాలని డిసైడ్ అయ్యింది. ఈ డీల్ కు అప్పట్లో డొనాల్డ్ ట్రంప్ సూత్రప్రాయంగా అంగీకారం కూడా తెలిపారు. కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారత్ ఈ ఒప్పందానికి మద్దతు తెలిపాయి. చాగోస్ స్వేచ్ఛగా ఉంటుందనుకున్నారు. కానీ ఇప్పుడే ట్విస్టులు మారుతున్నాయి. ట్రంప్ మొత్తం మ్యాటర్ను మళ్లీ మొదటికే తీసుకొచ్చారు. చాగోస్ ను మారిషస్ కు అప్పగిస్తే కథ మళ్లీ మొదటికే వస్తుందన్నారు. చైనా, రష్యా నుంచి ముప్పు పెరుగుతుందంటూ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. చాగోస్ ద్వీపాలను మారిషస్ కు అప్పగిస్తూ బ్రిటన్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు. అదో తెలివి తక్కువ నిర్ణయమంటూ భగ్గుమన్నారు. 8 నెలల కిందట బ్రిటన్ దీనిపై ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు స్వాగతించిన ఆయనే ఇప్పుడు వ్యతిరేకించడం కీలకంగా మారింది. చాగోస్ లోని డిగో గార్సియాలో బ్రిటన్, అమెరికా జాయింట్ మిలిటరీ బేస్ ఉంది. ఒప్పంద సమయంలో దానికి ఇబ్బంది లేకుండా 100 ఏళ్ల పాటు కొనసాగేలా నిర్ణయం జరిగింది. కానీ ఇప్పుడు గ్రీన్లాండ్ ను అడ్డం పెట్టుకుని ట్రంప్ దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చాగోస్ ద్వీపాలను మారిషస్ కు అప్పగిస్తే చైనా, రష్యాల ముందు తలవంచుకోవాల్సి వస్తుందని వాదిస్తున్నారు. వాటి ముందు బలహీన పడతామని
చేస్తామన్నది ట్రంప్ మాట. ఇలాంటి కారణాల వల్లే గ్రీన్లాండ్ ను సొంతం చేసుకోవాలంటూ మెలిగబెట్టారు. నాటోకు చెందిన అత్యంత తెలివైన సభ్య దేశం తెలివి తక్కువ పనికి దిగుతోందంటూ బ్రిటన్ ను అన్ని యాంగిల్స్ లోనూ కార్నర్ చేశాడు ట్రంప్. మరిప్పుడు చాగోస్ దీవులు మారిషస్ చేతికి వెళతాయా లేదా అన్నది కీలకంగా మారింది. చాగోస్ దీవులు చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. వాటితో యూకే, యుఎస్ కు పెద్దగా ఉపయోగం లేదు. అయితే డిగో గార్సియా మిలిటరీ బేస్ మాత్రం చాలా స్ట్రాటజిక్ గా ఉంది. అది పూర్తిగా మారిషస్ సొంతమైతే కథ మరోలా ఉంటుంది. నిజానికి మారిషస్ తో యూకే మరో 99 ఏళ్ల లీజు ఒప్పందం కుదుర్చుకుంది. తర్వాతి సంగతి తర్వాత అనుకుంటున్నారు. కానీ ఈ లొకేషన్ వదిలేస్తే అమెరికా బాంబర్లు హిందూ మహాసముద్రంలో దిగే మరో లొకేషన్ ఎక్కడా కనిపించట్లేదు. అదే ట్రంప్ ఆందోళనకు కారణమా? బ్రిటన్ అమెరికాకు హిందూ మహాసముద్రంలోని డిగో గార్సియా మిలిటరీ బేస్ ఎంతో కీలకం. 2024-25లో యెమెన్లోని హౌతీలపై దాడులకు ఈ కేంద్రాన్ని అమెరికా వాడుకుంది. గాజాకు సాయాన్ని ఇక్కడి నుంచే పంపింది. 2001లో ఆఫ్ఘనిస్తాన్లోని అల్-ఖైదా స్థావరాలపై అటాక్స్ కు ఈ బేస్ ని ఉపయోగించుకుంది. అంతా బాగున్నప్పటికీ ఈ ప్లేస్ మారిషస్ కు వెళ్తే చాలా ప్రమాదమని అమెరికా అనుకుంటోంది. ఎందుకంటే మారిషస్ తో వాణిజ్య సంబంధాలున్న చైనా హిందూ మహాసముద్రంలో క్రమంగా బలాన్ని పెంచుకుంటోంది. జలాంతర్గాములు పెద్ద పెద్ద నౌకల్ని తిప్పుతోంది. హిందూ మహాసముద్రంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకుంటోంది. ఇక చాగోస్ దీవుల నుంచి అమెరికా తప్పుకుంటే చైనా స్పీడ్ పెంచుతుందన్న వాదన కూడా ఉంది. నిజానికి ఈ దీవులు పక్కనే ఉన్న మారిషస్ కు చెందాలి. 1965లో మారిషస్ నుంచి చాగోస్ ద్వీపాలను బ్రిటన్ వేరు చేసింది. ఆ తరువాత 3 ఏళ్లకు మారిషస్ కు స్వాతంత్ర్యం ఇచ్చింది. 2019లో యునైటెడ్ నేషన్స్ విజ్ఞప్తితో అంతర్జాతీయ న్యాయస్థానం ఈ ప్రాంతంపై బ్రిటన్ తన ఆధిపత్యాన్ని వదులుకోవాలని ఆదేశించింది. అక్కడి స్థానికులను తొలగించడాన్ని తప్పుపట్టింది. అదొక ఎపిసోడ్. తాజాగా యూకే మారిషస్ ఒప్పందంపై మరో ట్విస్ట్ వచ్చింది. ఒప్పందంపై సంతకం చేయడానికి ముందు చివరి నిమిషంలో బ్రిటన్ హైకోర్టు జడ్జ్ ఇంజెక్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. చాగోసియన్ల వాదనను పరిగణలోకి తీసుకోకుండా ఒప్పందం కుదుర్చుకోవటాన్ని సవాల్ చేస్తూ డిగో గార్సియాలో జన్మించిన బ్రిటిష్ పౌరులు పిటిషన్లు వేశారు. ఆ తర్వాత ఒప్పందానికి రూట్ క్లియర్ అయింది. ఇక మారిషస్ కు ఇస్తారనగా ట్రంప్ సీన్లోకొచ్చారు. హిందూ మహాసముద్రంలో చైనా ఆధిపత్యం పెరగటం వల్ల అమెరికా స్థావరానికి ముప్పు తప్పదని 2025 ఫిబ్రవరిలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైమరీ డీల్ కుదిరిన తరువాత మారిషస్ ప్రధానిగా ఎన్నికైన నవీన్ రామ్గులాం ఒప్పందం ఎక్కడి వరకు వచ్చిందని ప్రశ్నించారు. బ్రిటన్ లో ఉంటున్న చాగోసియన్లు ఒప్పందాన్ని నిరసిస్తూ ఆందోళన చేశారు. ఒప్పందానికి ముందు తమను సంప్రదించలేదని విమర్శించారు. ఈ ఒప్పందం అమెరికా నాటోలను బలహీనపరుస్తుందని బ్రిటన్ ప్రతిపక్ష నేత వాదిస్తూ వచ్చారు. నిజానికి ఈ చాగోస్ దీవులకు మారిషస్ కు అప్పగింత వ్యవహారం భారత్ కు కూడా చాలా కీలకంగానే ఉంది. ఎందుకంటే భూభాగానికి దూరంగా ఉన్న ఈ దీవుల నిర్వహణ పర్యవేక్షణ కోసం మారిషస్ కు భారత్ 6,100 కోట్ల రూపాయల ఆర్థిక సాయం కూడా చేస్తోంది. అక్కడ ఒక శాటిలైట్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేయనుంది. ఈ ఒప్పందానికి మొదట్లో ట్రంప్ కూడా మద్దతిచ్చారు. కానీ ఇప్పుడు నాలుక మడతెట్టేశారు. చాగోస్ దీవుల చుట్టూ మన ప్రయోజనాలు మనకున్నాయి. అటు అమెరికా గేమ్ ప్లాన్ కూడా మామూలుగా లేదు. హిందూ మహాసముద్రంలో తన మిలిటరీ అవసరాల కోసం మొదట్లో డిగో గార్సియాలో సాధారణ స్థావరాన్ని, కమ్యూనికేషన్ సెంటర్ ను అమెరికా ఏర్పాటు చేసింది. కానీ 1971 భారత్ పాక్ యుద్ధం, బంగ్లాదేశ్ విమోచన టైంలో జరిగిన పరిణామాలతో భారత్ టార్గెట్ గా డిగో గార్సియాను పెద్ద సైనిక, వైమానిక స్థావరంగా మార్చింది. ఆ యుద్ధ సమయంలో ఒక దశలో అమెరికా పాకిస్తాన్ కు అండగా నిలిచేందుకు ముందుకొచ్చింది. యుద్ధంలో భారత్ విజయం సాధించి బంగ్లాదేశ్ విముక్తి జరిగిపోవటంతో అమెరికాను ఆలోచనలు పడేసింది. భారత్ టార్గెట్ గా హిందూ మహాసముద్రంలో పట్టు కోసం డిగో గార్సియాను బలమైన వ్యూహాత్మక సైనిక, వైమానిక స్థావరంగా మార్చుకుంది అమెరికా.
అటు చైనా కూడా పోటీగా దూసుకురావడంతో దీన్ని మరింత విస్తరించి డెవలప్ చేసింది. ప్రస్తుతం అక్కడ B-2, B-52 బాంబర్లు, F సిరీస్ ఫైటర్ జెట్స్, సైనిక రవాణా విమానాలు, హెలికాప్టర్లతో పాటు సుమారు 5,000 మంది వరకు బలగాలు ఉన్నట్లు అంచనా ఉంది. చాగోస్ దీవులను యూకే మారిషస్ కు అప్పగించినంత మాత్రాన అమెరికా ఉన్న పళంగా ఖాళీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డిగో గార్సియాలో ఆర్మీ బేస్ కొనసాగించేలా 99 ఏళ్ల లీజుంది. ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమేమీ లేదు. అయినా సరే ట్రంప్ మడత పేచీకి మరో రీజన్ ఉంది. గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకునే క్రమంలో చాగోస్ దీవులను టార్గెట్ చేశారు. అంతేకాదు గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకునే ప్రయత్నాలకు సపోర్ట్ ఇవ్వనందుకు యూరప్ దేశాలపై 10% టారిఫ్ విధిస్తున్నట్లు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. సమస్య ఏదైనా ట్రంప్ దగ్గర ఒకటే కార్డుంది, అదే టారిఫ్. అది తప్ప మరొకటి చెయ్యలేని పరిస్థితి. అందుకే EU దేశాలు ట్రంప్ పై కస్సు బుస్సుగా కనిపిస్తున్నాయి. ఈ నిర్ణయం ఘోర తప్పిదమంటున్నాయి. నిజానికి ట్రంప్ ఇవాళ మాట్లాడిన మాట రేపు మాట్లాడటం లేదు. మాట మీద అస్సలు నిలబడటం లేదు. ఏయుపై ఇక టారిఫ్లు విధించబోనని గతేడాది ఇచ్చిన హామీని ట్రంప్ ఈజీగా పక్కన పెట్టేశారు. ఆయనకు అసలు విశ్వసనీయత ఏమైనా ఉందా అంటూ EU దేశాలు ఫైర్ అవుతున్నాయి. వ్యాపారంలో మాదిరిగానే రాజకీయాల్లో కూడా ఒప్పందం అంటే ఒప్పందమే అని EU సమైక్యంగా నిలుస్తుందంటున్నారు. ట్రంప్ టారిఫ్లపై ధీటుగా స్పందిస్తుందని ప్రకటిస్తున్నారు. అక్కడితో ఆగకుండా అవసరమైతే ట్రేడ్ బజుకాగా పిలిచే యాంటీ కొయర్షన్ ఇన్స్ట్రుమెంట్ ACI ఆయుధాన్ని వాడేందుకు కూడా EU కూటమి వెనుకాడదనే సిట్యువేషన్ ముందుకొచ్చింది. EU కూటమి చేతిలో ఉన్న అతి పదునైన ఆయుధం ACI. ఇదేంటంటే EU దేశాలపై ఆర్థిక ఇతరత్ర ఒత్తిళ్లు, బెదిరింపులను తిప్పికొట్టేందుకు ఆ కూటమి రూపొందించుకున్న వాణిజ్య అస్త్రం ట్రేడ్ బజూకా. దీని ద్వారా కూటమేతర దేశాలపై ప్రతీకార సుంకాల విధింపుతో పాటు ఇతరత్ర ఆంక్షలు విధించే అధికారం EUకుంటుంది. అలాగే EUకి చెందిన ఎలాంటి బిడ్డింగుల్లోనూ ఆ దేశాలు పాల్గొనేందుకు వీలుండదు. కూటమేతర దేశాలను, ముఖ్యంగా చైనా, రష్యాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ట్రేడ్ బజుకాను మిత్రదేశమైన అమెరికాపైనే EU ప్రయోగించే పరిస్థితులు కనిపిస్తుండటమే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. సో ఓవరాల్ గా చూస్తే ఇండియన్ ఓషన్ లో చైనా ఎఫెక్ట్ పెరుగుతుండటంతో చాగోస్ దీవులు ఇకపై గ్లోబల్ పవర్ డైనమిక్స్ లో కీలక పాత్ర పోషించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ దీవులన్నీ అగ్రదేశాలకు ప్లే గ్రౌండ్ గా మారినా ఆశ్చర్యపోనవసరం లేదు.